మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఏపీ ఎలక్షన్స్ హడావిడి మాత్రం మామూలుగా లేదు. రిజల్ట్ కోసం చాలా మంది జనాలు వెయిట్ చేస్తున్నారు. అటు కూటమియా, ఇటు వైఎస్ఆర్సీపీ అని. కొంతమంది మాత్రం 50% కూటమి, 50% వైఎస్ఆర్సీపీ. బట్ ఈరోజు నాతో పాటు ఉన్న వెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనమాట, నగరూరు రాఘవేంద్రరావు గారు నాతో పాటు ఉన్నారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, ఇక్కడ వెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అండ్ అలాగే ఇంకా మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఏరియా తరపున కార్యవర్గ సభ్యుని నేను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాదంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. నాన్నగారిది రియల్ ఎస్టేట్ అంతా కన్స్ట్రక్షన్స్. దాని తర్వాత అమ్మగారు 1999లో కార్పొరేటర్గా మా కర్నూలులో నరసింహారెడ్డి గెలిచారు. సార్, ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే, ఖచ్చితంగా బిజినెస్ పీపుల్ అండ్ అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకని పొలిటికల్ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తారు? అంటే డబ్బు సంపాదన కోసమా, లేకపోతే రాజకీయంలోకి వస్తే దేన్నైనా పరిపాలించవచ్చు, దేన్నైనా సరే మన వరకు లాగొచ్చు అన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వస్తారా? రాజకీయాల్లో రావాలనే అనేది కాదు, మెయిన్గా ఏమంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అంతా అయిపోయింది. 50% కూటమి అంటున్నారు, 50% వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అఫ్కోర్స్ కూటమి అంటారు. నేను ఒకటి చెప్తాను మేడం, ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిలో కీలకంగా వాళ్ళు ఏం అమలు చేస్తారు, ఏం డెవలప్మెంట్స్ చేస్తారు, ఆ డెవలప్మెంట్ చూసి అవతల వాళ్ళు ఓటేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.